నా పేరు గంగయ్య. అంకుర్ సీడ్స్ కంపెనీలో ఏరియా మేనేజర్గా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే అంకుర్ అనీస్ అనే విత్తనం ప్రతి నేల లోపల కూడా అన్ని నేలలకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ 2 జిల్లాలు అస్ఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల లోపల చూస్తే గత 3-4 సంవత్సరాల నుంచి ప్రతి రైతు కూడా తన మొదటి ఎంపిక అంకుర్ అనీసే చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే అధిక వర్షాలు తర్వాత అవన్నీ డ్రాపింగ్ అవన్నీ ఉన్నా కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా తట్టుకొని కింది నుంచి ఎక్కడైతే టాప్ టు బాటం మొత్తం ప్రతి దగ్గర కూడా అయితే కంటిన్యూటీ కాయలు ఉంటాయి. కాయ సైజ్ ఎక్కువ ఉంటుంది, పత్తి తీయడానికి ఈజీ ఉంటుంది. నా పేరు విద్యాసాగర్, నాది కాసిపేట మండలం ముత్యంపల్లి విలేజ్. శాస్త్ర ట్రేడర్స్ నాది పరం పేరు. అంకుర్ ప్రైవేట్ పీడీ తీసుకొని గత 4 years అవుతుంది. 4 years నుంచి ఫస్ట్ డబ్బా ప్యాకింగ్ లో నుంచి స్టార్ట్ చేసిన, కానీ అంత సేల్ గా లేకపోయింది. తర్వాత కవర్ ప్యాకింగ్ తో వచ్చినప్పుడు ఒక రైతుకు ఫార్మర్కు 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు అట్లా ఇచ్చుకుంటూ వచ్చాను. ఇవాళ ఆ ఇయర్ పెరుగుకుంటూ ఒక్కొక్క రైతు 20 ప్యాకెట్లు 50 ప్యాకెట్లు 100 200 250 ప్యాకెట్ల దాకా పెట్టగలుగుతున్నారు. మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇలాంటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 9 నుంచి 11 గింజలు ఉంటాయి ప్రతి పచ్చ లోపల. 5 పచ్చలు వస్తాయి. మరియు తెగుళ్లను పురుగులన్నిటి తట్టుకుంటది కాబట్టి అన్ని రకాలైనటువంటి రైతుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వేసినటువంటి మనం ఉన్నటువంటి పొలం లోపల కూడా రైతు 3 సంవత్సరాల నుంచి అంకుర్ అనీస్నే చాయిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ అధిక వర్షాల వల్ల ఇలాంటి పరిస్థితి లోపల కూడా చాలా బాగుంది. అందుకే ప్రతి ఒక్క రైతు కూడా ఈ అంకుర్ అనీస్ని వారి యొక్క పొలం లోపల పెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇంత వెదర్ను 2 నెలల వర్షాన్ని కూడా తట్టుకొని ఇవాళ 60, 70, 80 కాయలు 90 కాయలు దాకా అనీస మంచిగా వచ్చి దిగుబడి కూడా రైతులకు మంచి ప్రాఫిట్ వస్తుంది, మంచి లాభాలను కూడా వస్తుంది. అందరూ అనీస్ విత్తనాలను పెట్టాలని కోరుకుంటున్నారు. కాలం ఏమైనా నమ్మకమైన దిగుబడి, పెద్ద కాయలు, పత్తి తీయుట సులభం. అందుకే అనీస్ BG2 అంటున్నారు.